ఇక నేను పక్క చెల్లి అని చెప్తున్నాను. మా నాలుగు అక్క, మా పెద్ద అక్క, దానికి అవ్వాలని ఎక్కువ ఎప్పుడు ఏదో ఒకటి కనిపిస్తున్నా. పెద్ద అక్క ఈ అమ్మాయి నాలుగే ఉంది కదా, అందరు నేనే అంటారు చాలా మంది. ఇది మా మేనగోడలు పావని హాయ్ చెప్పవే. ఫ్రెండ్ మా మేనగోడలు. నేను చాలా మంచి అబ్బాయి, కృష్ణ ప్రింటింగ్ ప్రెస్ అని చెప్పాను కదా, ఇది అయిపోయి అయిపోయి కృష్ణ చాలా మంచి పిల్లలు చెప్పాను కదా. నేను పెళ్ళి కొడుకు మా మనోడు పెళ్ళికి నిశ్చయితాంబోళానికి వచ్చానని చెప్పాను కదా, అదిగో మా మనోడు. మా మనవడు పక్కన నల్ల డ్రెస్లో ఉన్నది మా మనవడు వాళ్ళ పెదనాన్న, అంటే మా పెద్ద అక్కాయి పెద్ద కొడుకు. అది కూడా వాళ్ళ నాన్నగారు, అంటే మా పెద్ద కొడుకు, మా రెండో కొడుకు, వాడి కొడుకు, ముగ్గురు వాడు. మన తండ్రి కొడుకుల మధ్యలో పెళ్ళి కొడుకు వచ్చినాడు. చూడండి బాగుందా? అడ్డ వచ్చిన అమ్మాయి నా కూతురు. అది కూడా వీడియోలు చేస్తుందిలే, అంటే చుట్టాలకు పంపడానికి. ఎవరు వచ్చారమ్మా? మేతగారు వచ్చారా? నేను ఒక 5 నిమిషాలు ఫోన్ చేస్తే 5 నిమిషాలు పెట్టింది. మా పెద్ద అక్కాయి మా పెద్ద మనవడి నిశ్చయితాంబోళాలకు వచ్చారు. చుట్టాలు బంధువులు చాలామంది వచ్చారు, కానీ మా సీట్ల దగ్గర ఉన్న వాళ్ళని మీకు పరిచయం చేస్తున్నాను. చాలా రిచ్ పెళ్ళిలా ఉంది, బాగుంది. ఇప్పుడు అందరూ ఇలాగే ఉండాలి, ఎంతో కొంత దాచుకోవాలి, అవసరం వచ్చినప్పుడు ఖర్చు పెట్టాలి కదా, బాగుంటుంది. ఎన్ని రకాల బాధలు బందీలు ఉన్నా ఇలాంటప్పుడు అవన్నీ మర్చిపోతాం. అందరి దగ్గర సంతోషమే కనిపిస్తుంది, ఆ సంతోషంలో మనం కూడా పాల్గొంటాం. చాలా బాగుంది కదా. పెళ్లి కూతురుని చూపించినా పెళ్లి కూతురిని చూపిస్తున్నారు. అయినా వద్దులే, పెళ్లి కూతుర్ని వీడియోలో పెడితే వాళ్ళు ఫీల్ అవుతారు, మళ్ళీ మనకెందుకు. మనం అంటే ఒకటి కాబట్టి మనం పెడుతున్నాం. అవునా? బాగుందా చిన్ని వీడియో? ఓకేనా? లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. బాయ్ బాయ్ బాయ్.